గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. కూర్చోండి. చెప్పండి, ఏదో పర్సనల్గా మాట్లాడాలన్నారు. కొత్త ప్రాజెక్ట్ గురించే. మేడం గారు ఇచ్చిన ఐడియా వల్ల మనం కోర్టు కేసు నుంచి బయటపడ్డాం. ఇప్పుడు ప్రాజెక్ట్కి కావాల్సిన ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. ల్యాండ్ గురించి మీకు తెలియదే ఉంది, చాలా గొడవలు, కాంప్లికేషన్స్ ఉంటాయి. అందుకని ప్రతి ఫైల్ మీరు పర్సనల్గా చూస్తే మంచిది. నేను అవసరం లేదు, నా భార్య శ్రావణి చూసుకుంటుంది. మీరుండగా మేడం గారు ఎందుకు సార్? అంటే తన వల్ల కాదనా, చేయలేదనా? నో, అలా అని కాదు సార్. మీకైతే అన్నీ తెలుసు, స్పాట్లోనే ఏదైనా డెసిషన్ తీసుకోగలరు. ఆ విషయంలో నాకన్నా నా భార్య బెటర్. తనకి ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకోవాలో బాగా తెలుసు. మొన్న కేసులో చూశారు కదా, మనందరం ఏం చేయాలా అని తలలు పట్టుకుంటుంటే క్షణంలో సొల్యూషన్ చెప్పేసింది. దట్ ఈస్ శ్రావణి, జీనియస్. తన తెలివితేటల ముందు మనం ఎవ్వరం సరిపోం. పైగా ఈ ల్యాండ్ గొడవలు అవి అంటే లా గురించి బాగా తెలిసుండాలి. తను లాయర్ కాబట్టి నాకన్నా తనే బాగా హ్యాండిల్ చేయగలుగుతుంది. ఓకే సార్, నేను మేడం గారిని కాంటాక్ట్ చేస్తాను. ఈ ఫైల్ ఒకసారి చూడండి. నీకిదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ పిన్ని. ఇంకొకసారి నా భార్యనేమైనా అంటే పిన్నివని కూడా చూడను. మనందరం ఏం చేయాలా అని తలలు పట్టుకుంటుంటే క్షణంలో సొల్యూషన్ చెప్పేసింది. దట్ ఈస్ శ్రావణి. అందరూ బాగానే చెప్తున్నారు కానీ నేను ఒకటి అడుగుతాను, చెప్పండి. ఒక వ్యక్తి ఒక ఆమెను పెళ్లి చేసుకుని ఇంకొక ఆమెని తల్లిని చేస్తే ఆ ఇద్దరిలో ఎవరికి అతని మీద హక్కు ఉంటుంది? ఎవరికి భారీగా ఉండే అర్హత ఉంటుంది? ఉన్నట్టుండి ఇలాంటి ప్రశ్న ఎందుకు వేశారు? పల్లవి ప్రెగ్నెన్సీకి ఈ ప్రశ్నకి ఏమైనా సంబంధం ఉందా? ఏంటక్క అంత సంతోషంగా ఉన్నావు? అది ఏం లేదులే. మొహం మీద సంతోషం కనిపిస్తోంది, చెప్పడానికి సిగ్గుపడుతోంది. అంటే చెప్పకూడదేదో జరిగింది. ఏంటక్క, బావగారు ముద్ద ఏమైనా పెట్టారా? అంత అదృష్టం కూడానా? అసలు ఆ రోజు ఎప్పుడొస్తుందో, అసలు అది వస్తుందో రాదో కూడా తెలియదు నాకు. ఎందుకు రాదక్క? బావగారిలో మెల్లమెల్లిగా మార్పు వస్తుంది కదా. సామ్రాజ్యం అంతా నిన్నేదో అందని ఎంత కోపం వచ్చిందో చూసావా? అవును, నన్ను ఒక్క మాట అనడం లేదు. ఇప్పుడు కూడా లాయర్తో నా గురించి గొప్పగా చెప్తున్నారు. నా మీద ప్రేమ, అభిమానం అన్నీ ఉన్నాయి, కానీ అవి నా దగ్గర చూపించడం లేదు. ప్రేమ ఉండడం ముఖ్యం అక్క, దగ్గరికి రావటం ఎంతసేపు? నేను చెప్తున్నాను కదా, మెల్లిగా అన్నీ అవే సర్దుకుపోతాయి. నువ్వు చెప్తే అవుతుంది చెల్లి, నమ్మకం ఉంది. ఈలోగా ఈ పల్లవి శని కూడా వదిలిపోతే ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు. దాంతో అయిపోదక్క. మనకి తెలియని సమస్యలు కూడా వేరే ఏవో ఉన్నాయి అనిపిస్తోంది. ఏంటి చెల్లి? సామ్రాజ్యం అత్తయ్య పెంచిన తల్లి కన్న తల్లి గురించి మాట్లాడినప్పుడు అత్తయ్య ఎందుకంత టెన్షన్ పడ్డారు? ఇంట్లో అనవసరమైన డిస్కషన్స్ ఎందుకులే అనేమో. లేదక్క, వేరే ఏదో కారణం ఉంది. ఏంటి? ఇద్దరక్క చెల్లెళ్ళు ఇంటి సమస్యల గురించి తీవ్రంగా చర్చించుకుంటున్నట్టున్నారు. అవును, ఇంటికి పట్టిన దరిద్రాన్ని ఎలా వదిలించుకోవాలా అని. వదిలించుకుంటావో వదిలిపోతావో ముందు ముందు నీకే తెలుస్తుంది. ఆల్రెడీ తెలిసిపోయాయి. నువ్వు ఎవరితోనూ తిరిగి కడుపు తెచ్చుకోవడం,
మా మరిది గారిని అమాయకుణ్ణి చేసి దొంగ పెళ్లి నాటకం ఆడ్డాం. మొత్తం అన్ని తెలిసిపోయాయి. ఆహా, మరెందుకు ఆలోచిస్తున్నారు? ఇంట్లో అందరికీ చెప్పేచ్చు కదా. నువ్వెందుకు ఈ నాటకం ఆడుతున్నావో తెలిసాక అప్పుడు చెప్తాం. నీ పాపం కూడా పండాలి కదే. నువ్వు చెప్పేదేంటి? టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను. ఆ టైం కోసమే ఎదురు చూస్తున్నా. కొన్ని నిజాలు నిప్పులాంటివి. అవి దాచి ఉంచేంత వరకు సేఫ్. ఒక్కసారి బయటపడితే జీవితాలు కాలి బుగ్గైపోతాయి. ఇప్పుడు మీ అక్క చెల్లెలికి అదే గతి పట్టబోతుంది. ఈసారి నా నుంచి మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. హలో, ఎవరు? నేనమ్మా. నేను అంటే నేనమ్మా, నీకు వరుస పెట్టి చెప్పే అర్హత ఉందో లేదో తెలీదు. నేను ప్రియంవదని. ప్రియంవద పిన్ని మీరా? అలా అంటారేంటి? మీకు అర్హత లేకపోవడం ఏంటి? మీరెప్పటికీ మా మావయ్య గారికి చెల్లెలే. నాకు ప్రియంవద పిన్నినే. ఇన్నాళ్ల తర్వాత నీకు ఫోన్ చేస్తే నేను చేసిన పాపాలు గుర్తు చేసుకుని నన్ను అసహించుకుంటావనుకున్నాను. కాని ఇంత అభిమానం చూపిస్తున్నావు చూడు, అదే నీ గొప్పతనం. ఇప్పుడు అవన్నీ ఎందుకు పిన్ని? ఎక్కడున్నారు మీరు? ఇంటికి రావట్లేదేంటి? ఏం మొహం పెట్టుకుని రమ్మంటావమ్మా? చేసిన పాపాలు ఒకటా రెండా మీ భార్యాభర్తల్ని విడదీయాలని చూశాను. సొంత మేనలుడని కూడా చూడకుండా మందులిచ్చి పిచ్చివాణ్ణి చెయ్యాలని చూశాను. శశికళతో చేతులు కలిపి నా అన్నయ్యకి అన్యాయం చేయాలని చూశాను. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంతుంది. పిన్ని, ఇప్పుడు అవన్నీ ఎందుకని చెప్పాను కదా. ముందు మీరింటికి రండి. మిమ్మల్ని చూసి చాలా రోజులైంది. రావాలని ఉందమ్మా, కానీ రానిస్తారా? ఇది మీ ఇల్లు పిన్ని. మిమ్మల్ని కాదనేదెవరు? నా ఇల్లు నా వాళ్ళని నేనెప్పుడు అనుకోలేదు కదమ్మా. అందుకే వస్తానని అన్నయ్య వదిలినని అడిగినా వాళ్ళు రానివ్వరేమోనని నీకు ఫోన్ చేశాను. ఇక్కడ మిమ్మల్ని ఎవరు కాదన్నారు పిన్ని. నేను అత్తయ్య మావెల్తో మాట్లాడతా. ముందు మీరింటికి రండి. లేకపోతే మీరెక్కడున్నారో చెప్పండి, నేనే వచ్చి తీసుకొస్తాను. వద్దమ్మా, నాకిప్పుడు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. ఆవిడ్ని కలిసేసి వస్తాను. ఏమైంది? డాక్టర్ దగ్గరికి ఎందుకు? నాకు మాయిదార్ రోగం వచ్చిందిలేమ్మా. ఫోన్లో చెప్పేది కాదు, వచ్చాక చెప్తాను. ఉంటానమ్మా. ఈ విషయం వెంటనే పేపర్ మీద రాసుకోవాలి. ధరణితో మాట్లాడాను, ఇంటికి రావడానికి ఒప్పుకున్నది. ఇందాక ఏమన్నావు? మమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరా? ఓ, ఉన్నారా? ఎవరు? మీ ప్రియం వదపిన్నా? ఆవిడికే ఇంట్లో చోటున్నట్టు లేదు, ఇక నిన్నేం కాపాడుతుంది? నా చెల్లెల్ని ఎవ్వరూ కాపాడాల్సిన అవసరం లేదు. తన మంచితనమే తనని కాపాడుతుంది. అది చూద్దాం, ఎంత కాపాడుతుందో, ఎన్నాళ్ళు కాపాడుతుందో. పల్లవి, నీ మొగుడు నిన్ను కాకుండా నీ పక్కనున్న ఆడదాన్ని పక్కకు పిలుస్తుంటే చచ్చిపోతున్నట్టు అనిపిస్తుంది కదా?
నా చేతిలో చచ్చేదాకా ఇలా రోజుకి 100 సార్లు చచ్చిపో. పల్లవి, వస్తున్నానండి. ఏం జరుగుతుంది చెల్లి? ఎంగిలాకు కూడా ఇలాగే ఎగురుతుందక్క. చివరికి చెత్త బుట్టలోకి చేరుతుంది. దీని పరిస్థితి కూడా అంతే. ఏంటండి? హాస్పిటల్కి వెళ్దామా? ఇప్పుడు ఎందుకండి? బాగానే ఉన్నా కదా. ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు? ఆ, ఏమో అక్క, ఫ్యామిలీ కాని ఫ్యామిలీకి ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయో ఏమో. ఇక్కడ నువ్వు ఎవ్వరి మాట పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రాత్రి ఏదో ఇబ్బందిగా ఉంది అన్నావు కదా, మళ్ళీ ఏం ప్రాబ్లం వస్తుందో ఏమో. ఒకసారి డాక్టర్కి చూపించుకోవడం మంచిది. తర్వాత వెళ్దామండి. ఆల్రెడీ డాక్టర్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను. వెళ్ళి చెక్ చేయించుకొద్దాం. చెప్పా కదా, ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని. పద. వెళ్ళండి వెళ్ళండి. గాలిపటం కూడా మీలాగే ఆకాశం మొత్తం నాదే అని తెగ ఎగురుతుంది. కానీ ఆ ఎగురుడంతా దారం పట్టుకుని కిందకి లాగే వరకే. మీ దారం కూడా లాగే టైం వస్తుంది. అంతవరకు ఎంత ఎగరాలనుందో ఎగరండి. ఎక్కడికి వెళ్తున్నారు చెల్లి? ఏమో అక్క, కానీ వీళ్ళని ఫాలో అయితే మొత్తం తెలిసే ఛాన్స్ ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఫాలో అవుదాం. రా. ఎక్కడికి బయలుదేరారు? మమ్మల్ని ఫాలో కావడానికా? ఇప్పుడు నువ్వు ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టావంటే నా మీద ఒట్టే. ఈయనతో వచ్చిన ప్రాబ్లం ఇదే అక్క, మాట్లాడితే ఒట్టేస్తారు. మరి ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఇలాగైతే తెలుసుకునే ఛాన్సే లేదక్క. ఎప్పుడు ఎవరి ద్వారా తెలియాలని రాసి పెట్టుంటే అలాగే తెలుస్తుంది. బ్రీత్ తీసుకోండి. స్లోగా రిలీజ్ చేయండి. మీకు ఎప్పటి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది? అది ఈ మధ్యనే డాక్టర్. మొదట్లో కొంచెం తక్కువగానే ఉండేది. ఇది అందరికీ నార్మల్గా వచ్చేదే కదా అని పెద్దగా పట్టించుకోలేదు. కానీ కానీ 1 నెల రోజులు అనుకుంటాను. 1 నెల రోజుల నుంచి ఎక్కువైపోయింది. వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు డాక్టర్, ఏమీ లేవు. టైంకి ఆకలేస్తుంది, నిద్ర పడుతుంది. చిన్న తలనొప్పి కూడా రాదు. కానీ ఇదొక్కటే ప్రాబ్లం. రోజు రోజుకి ఏమైపోతుందోనని భయంగా ఉంది. అసలు ఈ రోగానికి ట్రీట్మెంట్ అంటూ ఉందా డాక్టర్? అంత భయపడాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో చాలా మందికి ఈ ప్రాబ్లం ఉంది. అందులో చాలా మందికి నయమైపోయింది కూడాను. టెస్ట్లన్నీ చేసి రిపోర్ట్స్ వచ్చాక దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేస్తాం. ఓకే డాక్టర్, ఏమైనా చేయండి. ఈ మాయిదార్ రోగం నుంచి నన్ను బయటపడేయండి చాలు. తప్పకుండా అండి, తప్పకుండా. సిస్టర్, ఈవిడ దగ్గర బ్లడ్ శాంపుల్ తీసుకుని ఈ టెస్టులు చేయించండి. ఓకే డాక్టర్. బ్లడ్ ఇచ్చాక కొంచెం నీరసంగా ఉంటుంది, కాసేపు రెస్ట్ తీసుకోండి. ఓకే డాక్టర్. డాక్టర్, అంతేనా ఇంకేమైనా ఉందా? అంతేనండి. ఓకే డాక్టర్.
రండి మేడం. రా పల్లవి. మీరందరి ముందు ఇలా తీసుకురావడం ఎందుకో చాలా ఇబ్బందిగా అనిపించిందండి. పల్లవి, ఇప్పుడు నీ ఆరోగ్యమే ముఖ్యం. నీ కడుపులో బిడ్డ ఆరోగ్యమే ముఖ్యం. మిగతా విషయాలు ఆలోచించొద్దని చెప్పాను కదా. అయినా తాళి కట్టినట్టు పెళ్ళైపోయినట్టు నాటకం ఆడాక కూడా ఇంకా ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచిస్తే ఎలా? దీనికో పరిష్కారం వచ్చేంత వరకు తప్పదు. పద. ఆ పేషెంట్ ఫైల్ ఇవ్వు. ఇదిగో తీసుకో. సిస్టర్, డాక్టర్ జ్యోతి గారిని కలవాలి. అపాయింట్మెంట్ తీసుకున్నాం. పేరేంటి? పల్లవి. డాక్టర్ గారు ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు, వచ్చేస్తారు. మీరు నాతో రండి. మీరు ఇక్కడ కూర్చోండి, డాక్టర్ గారు వచ్చి చూస్తారు. అత్తయ్య, రండమ్మా. చెప్పండమ్మా. అత్తయ్య, అది కాఫీ తెమ్మంటారా? వద్దమ్మా, ఇందాక కదా తాగాను. అత్తయ్య ఇప్పుడు జ్యూస్ తాగుతారు చెల్లి. అత్తయ్య జ్యూస్ తీసుకురమ్మంటారా? ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఏదో అడగడానికి వచ్చారని అర్థమైంది. ఏంటో అడగండి. నా దగ్గర మొహమాటం ఏంటమ్మా, అడగండి. అదే అత్తయ్య, సామ్రాజ్యం అత్తయ్య కన్న తల్లి పెంచిన తల్లి అని పేపర్లో న్యూస్ గురించి మాట్లాడితే మీరెందుకు అంత టెన్షన్ పడ్డారు? ఎందుకు అంత కోపం వచ్చింది? ఒక ఆవిడ బిడ్డని పెంచే స్తోమత లేక తెలిసిన వాళ్ళకి బిడ్డని పెంచుకోమని ఇచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ బిడ్డ కోసం వచ్చింది. ఇప్పుడు ఆ పెంచుకున్న ఆవిడ బిడ్డనివ్వనంటుంది. బిడ్డ మీద కన్న తల్లికే హక్కుంటది, కన్న తల్లికే చెందాలే. సామ్రాజ్యం, 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 సామ్రాజ్యం. ఇంట్లో అనవసరమైన డిస్కషన్ ఎందుకు అని కోపడ్డారా? లేకపోతే మాకు తెలియని విషయం ఏమైనా ఉందా అత్తయ్య? ఏదో తెలుసుకోవాలని ఆత్రంతో అడగడం లేదత్తయ్య. మీరంత టెన్షన్ పడటం చూడలేక అడుగుతున్నాము. ఏమైనా ఉంటే చెప్పండి అత్తయ్య. ఏవీ లేదని అబద్ధం చెప్పలేను. అలాగని ఎన్నో ఏళ్ల క్రితం సమాధి చేసిన నిజాన్ని బయటికి తీయలేను. ఆయన ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఆ విషయం కాదు. నా కొడుకు పల్లవిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళ ఆ మార్పుకు కారణమేంటి, ముందు ఆ విషయం తెలుసుకోండి. ఈయన నన్ను హాస్పిటల్కి తీసుకురావడం కాదు గాని అక్కడ ధరణికి పిచ్చెక్కిపోతుంటుంది. పాపం, ఏమీ చేయలేని పరిస్థితి. అప్పుడే ఏమైంది, సరైన టైం చూసి ఈ బిడ్డ బాంబుని ఇంట్లో పేలిస్తే ఇద్దరి అక్క చెల్లెల జీవితాలు తునాతునకలైపోతాయి. ఈ ఆదిత్య వచ్చేసినట్టున్నాడు. వచ్చేసారా?
డాక్టర్ గారు చూస్తానన్నారు కదా, ఎందుకంత టెన్షన్? బయట కూర్చోండి. నువ్వెప్పుడొచ్చావు? అసలు నిన్ను వదిలితేనే కదే ఎప్పుడెప్పుడు దొరుకుతావా, ఎప్పుడు వేసేద్దామా అని నీ వెనకాలే తిరుగుతున్నా. ఇప్పటికీ దొరికావు. నంద వదలు, నంద వదలు ప్లీజ్. నంద నంద ప్లీజ్ వదలు, నేను చెప్పేది విను. ఏంటి వదిలేది?